హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము క్వశ్చన్స్ ఆన్ ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. మనం దీని ముందు వీడియోలో ఎల్సిఎం ఎస్ఎఫ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాము. ఎల్సిఎం ఎస్ఎఫ్ని ఎట్లా డిఫరెంట్ అప్రోచెస్లో కనుక్కుంటామో డిస్కస్ చేసాము. అట్లానే ఒక 2 బేసిక్ క్వశ్చన్స్ కూడా చూసాము. ఈ సెషన్లో ఇంకొన్ని క్వశ్చన్స్ ఎల్సిఎం ఎస్ఎఫ్ మీద డిస్కస్ చేద్దాం. LCM of two numbers is 144 and SCF is 24. If one of the numbers is 64, find the other number. మీరు ఈ వీడియోని హోల్డ్ చేసి ఫస్ట్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మీరు వాచ్ చేయండి వీడియోని. ఓకే, మనకు తెలుసు ఫార్ములా ఎల్సిఎం ఎస్ఎఫ్కి ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్కి ఫార్ములా ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని అప్లై చేస్తే ఇక్కడ 1 నంబర్ ఎంత ఇచ్చారు? 64 ఇచ్చారు. ఇంకొక నంబర్ మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాము. ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత అండి? 144. హెచ్సిఎఫ్ ఎంత? 24. ఈ ఫార్ములా అప్లై చేస్తే చూడండి, 16 4s, 16 9s, 4 1s, 4 6. సో ఎక్స్ ఈక్వల్స్ టు 54. అంటే ఇంకొక నంబర్ ఎంత అవుతుందంటే 54 అవుతుందని చెప్తాము. అయితే 54 రైట్ ఆన్సర్ అంటే కాదు. ఎందుకు అంటే మనము హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాస్లో? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. అంటే హెచ్సిఎఫ్ ఈజ్ ద హైయెస్ట్ నంబర్ దట్ డివైడ్స్ ద గివెన్ నంబర్స్. హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన నంబర్స్ ప్రతి ఒక్కదాన్ని కూడా కంప్లీట్గా డివైడ్ చేస్తుందని చెప్పాము. మరి చెప్పండి, 24 అనేది 64ని డివైడ్ చేస్తుందా? 24 2s 48, 24 3 72. 24 అనేది 64ని డివైడ్ చేయనప్పుడు కరెక్ట్గా 24 2s 48, 16 రిమైండర్ వస్తుంది. కరెక్ట్గా డివైడ్ చేయనప్పుడు అప్పుడు మనం అది ఎట్లా ఫ్యాక్టర్ అవుతుంది? ఫ్యాక్టర్ అంటే రిమైండర్ రాకూడదు కదా, 0 రావాలి కదా. అంటే 24 అనేది 64కి ఫ్యాక్టర్ కాదు. ఫ్యాక్టర్ కానప్పుడు ఎస్సిఎఫ్ కూడా కాదు. అంటే క్వశ్చన్ ఇచ్చింది కరెక్ట్ కాదనమాట. అంటే మనం ఏమంటామంటే ఇలాంటి సిచ్యువేషన్ని, ఈ క్వశ్చన్లో ఇచ్చినటువంటి డేటా అనేది ఇట్ ఈస్ నాట్ కన్సిస్టెంట్ విత్ ద డెఫినేషన్స్ ఆఫ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అంటారు. ఇచ్చిన డేటా అనేది కన్సిస్టెంట్గా లేదు. అందుకని మీరు ఎగ్జామ్లో ఆప్షన్స్లో ఏముంటుందంటే 54 ఒకటి ఆప్షన్ ఉంటుంది, అట్లా ఇంకొక ఆప్షను డేటా ఇన్కన్సిస్టెంట్ అని ఉంటుంది. ఇన్కన్సిస్టెంట్ అని కానీ నాట్ కన్సిస్టెంట్ అని కానీ ఉంటుంది అనమాట. మనకి అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనం చేసే కామన్ మిస్టేక్. మన ఫార్ములా తెలుసు కాబట్టి ఇమీడియట్గా ఫార్ములా అప్లై చేసి చేసేస్తే ఇట్లాంటి ట్రాప్స్ ఉంటాయి అన్నమాట ఎగ్జామ్లో. రైట్? ఓకే, నోట్ చేసుకొని తర్వాత స్క్రీన్కి రండి. రైట్? 3 people started jogging around a park from the same point simultaneously. If the perimeter of the park is 1200 meters and their speeds are 5 meters per second, 6 meters per second, 4 meters per second, when will they meet again at the starting point? ఇక్కడ ఒక పార్క్ ఉంది. పార్క్ మొత్తము చుట్టుకొలత ఎంత అండి? 1200 meters. ఇప్పుడు ముగ్గురు రన్ చేస్తున్నారు ఈ పార్క్ చుట్టూ. ఏ స్పీడ్స్ తోటి రన్ చేస్తున్నారు? 5 meters per second, 6 meters per second, 4 meters per second. ఇప్పుడు మొత్తం పార్క్ చుట్టుకొలత పెరిమీటర్ అన్నాడు. చుట్టుకొలత 1200 meters ఉండి, సపోజ్ మనం ఫస్ట్ అతను తీసుకున్నామండి, 5 meters per second స్పీడ్లో వెళ్తుంటే ఒక రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి పట్టే టైము ఎంత అంటే, టైం అంటే మనకు తెలుసండి డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా. సో డిస్టెన్స్ ఎంత అండి? 1200 బై స్పీడ్ 5 కాబట్టి 1200 by 5 240 seconds పడుతుంది. ఎవరికి? ఫస్ట్ అతనికి. సెకండ్ అతనికి ఏమవుతుంది? 6 meters per second ఉంది కాబట్టి సో ఎంత టైం? సెకండ్ అతనికి ఒక రౌండ్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే, అగైన్ డిస్టెన్స్ బై స్పీడ్ 1200, సేమ్ డిస్టెన్స్ 1200 బట్ స్పీడ్ 6 కాబట్టి 1200 by 6 200 seconds తీసుకుంటాడు. మూడో అతను ఇదే విధంగా 1200 by 4 300 seconds తీసుకుంటాడు. అంటే ఫస్ట్ అతను ఎవ్రీ 240 secondsకి ఇక్కడ మొదలయ్యి ఎవ్రీ 240 secondsకి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తాడు. సెకండ్ అతను ఎవ్రీ 200 secondsకి వస్తాడు. థర్డ్ అతను ఎవ్రీ 300 secondsకి వస్తారంటే ముగ్గురు ఎప్పుడు ఒకేసారి వస్తారు అంటే ఏం చేయాలి? ఈ మూడింటికి కామన్ మల్టిపుల్స్ తీసుకోవాలి. ఎప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం మీట్ అవుతారు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో అంటే ఆ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ 1 తీసుకోవాలి. అంటే మనం ఈ మూడింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 240, 200, 300 కలిసి మీరు కనుక్కోండి. మీకు తెలిసి ఎట్లా కనుక్కోవాలి ఇంతకుముందు వీడియోలో చెప్పాను.
సో ఎల్సిఎం 1200 అవుతుంది. అంటే ఆఫ్టర్ 1200 సెకండ్స్ ముగ్గురు మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఒకేసారి కలుస్తారు. అదే మన క్వశ్చన్. వెన్ విల్ దే మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే ఆఫ్టర్ 1200 సెకండ్స్. అంటే ఎన్ని మినిట్స్ అండి? ఎన్ని మినిట్స్ అంటే బై 60 చేస్తే తెలుస్తుంది. 20 మినిట్స్ అవుతుంది. సో మన ఆన్సర్ 20 మినిట్స్. ఇది కూడా ఎల్సిఎం అప్లికేషన్. మనం ఏదైనా డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ ఇంటర్వెల్స్లో అవుతామంటే ఎప్పుడు అన్ని 3 సైమల్టేనియస్గా అవుతాయి, ఒకేసారి అవుతాయి అంటే మనం వాటికి ఎల్సిఎం కనుక్కోవాలన్నమాట. రైట్? ఓకే, నోట్ చేసుకోండి. How many minimum number of identical square tiles are required to cover a rectangular floor of 12.6 meters into 15.75 meters? మనకు ఒక రెక్టాంగులర్ ఫ్లోర్ ఉందండి. మీరు ప్రతి వీడియోకి పాజ్ చేసి మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాతే ఈ సొల్యూషన్ చూస్తున్నారు అనుకుంటున్నాను. రైట్? ఇక్కడ మీటర్స్ 15.75 మీటర్స్ ఉంది. మనకు సెంటీమీటర్లో చేస్తే ఈ డెసిమల్ పోతుంది. మీకు తెలుసు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో 15.75 మీటర్స్ అంటే 1575 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది పెద్ద సైడ్ పొడవు అందాం. చిన్న సైడ్ 12.6 మీటర్స్ ఉంది. 100 తోటి మల్టిప్లై చేస్తే మనకి 1260 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ 3 పాయింట్స్ ఉండే క్వశ్చన్లో మీరు గమనిస్తే, ఒకటి మినిమం కావాలి, ఇంకోటి ఐడెంటికల్ కావాలి. ఐడెంటికల్ అంటే ఒకే రకమైన టైల్స్ కావాలి. మూడోది స్క్వేర్ టైల్స్ కావాలి. ఇప్పుడు మినిమం ఎన్ని టైల్స్ అంటే ఈ స్క్వేర్ అనే కండిషన్ లేదనుకోండి, అప్పుడేమనేవాడిని, మొత్తం ఒక మినిమం టైల్ అంటే ఒకటే టైల్ అనేవాడిని. ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద ఫ్లోర్ సైజ్ ఎంత ఉందో అంత టైల్ కట్ చేసి పెడతాము అంటాము. పాసిబులా కాదని తర్వాత విషయం. మ్యాథమెటికల్గా 1 అని చెప్పేవాడిని. కానీ ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ టైల్ అంటున్నాడు కాబట్టి మనము ఇది 1575 1260 అనేది రెక్టాంగిల్ అవుతుంది కాబట్టి, దీర్ఘచతురస్రం అవుతుంది కాబట్టి మనం చెప్పలేము. ఇది కాదు. సో ఒక టైల్ కాదు. మరి ఎన్ని అవుతుంది? ఇక్కడ మినిమం కావాలంటే టైల్స్ మినిమం కావాలంటే సైజు పెద్దగా ఉంటే, పెద్ద సైజ్ అయితే చిన్న నెంబర్ ఆఫ్ టైల్స్ తక్కువ అవుతాయి, అంతే కదా. చిన్న టైల్ అయితేనేమో ఎక్కువ టైల్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు మినిమం కావాలి కాబట్టి పెద్ద సైజు టైల్ వాడాలి. అన్నీ ఒకటే సైజు ఉండాలి, ఐడెంటికల్ అన్నాడు. ఒకటే సైజు ఉండాలంటే ఏ సైజు ఉంటుంది? ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ టైల్స్కి ఫార్ములా ఏంటిదండి? నంబర్ ఆఫ్ టైల్స్ ఎట్లా, ఎన్ని టైల్స్ కావాలంటే మాము ఏరియా ఆఫ్ ద ప్లేస్ టు బి కవర్డ్, అంటే మనం ఎక్కడైతే టైల్స్ పరుస్తున్నామో ఆ ప్లేస్ ఏరియా ఆఫ్ ద ప్లేస్ టు బి కవర్డ్ అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ అన్నమాట, బై ఏరియా ఆఫ్ ద టైల్ ఏరియా ఎంత ఉంటే అంత. కనుక ఏరియా ఆఫ్ ద ప్లేస్ అంటే నాకు తెలుసు, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ 1575 ఇంటూ 1260 అని ఏరియా ఆఫ్ ద ప్లేస్ చెప్తాను. నాకు ఏరియా ఆఫ్ ద టైల్ కావాలంటే నాకు సైజ్ ఆఫ్ ద టైల్ కావాలి కదా. ఏ సైజ్ టైల్ వాడగలను నేను? 100 సెంటీమీటర్ టైల్ వాడగలమా? చూద్దాం. 100 సెంటీమీటర్ టైల్ వాడాను అనుకోండి, అంటే లెంగ్త్ 100 విడ్త్ 100. ఇట్లా మనము ఒక 15 టైల్స్ వాడామనుకోండి, ఏమవుతుంది, 1 2 లైక్ దట్ 15 టైల్స్ అయితే 15 ఇంటూ 100 1500 సెంటీమీటర్స్ అవుతుంది. ఇంకా మనకి ఎంత గ్యాప్ మిగిలిపోతుంది? 75 సెంటీమీటర్స్ గ్యాప్ మిగులుతుంది. కానీ మనం ఏమనుకున్నాం, ఇప్పుడు 75 సెంటీమీటర్స్ గ్యాప్ అంటే మనం 75 సెంటీమీటర్ టైల్ వాడాలి. ఇక్కడేమో 100 సెంటీమీటర్ టైల్ వాడుతున్నారు, ఇక్కడ 75 వాడుతున్నారంటే ఈ ఐడెంటికల్ అనే కండిషన్ మనం వైలేట్ చేస్తున్నాం కదా. కాబట్టి 100 వాడలేము. మీరు గమనిస్తే ఎందుకు వాడలేము అనేది మ్యాథమెటికల్గా గమనిస్తే ఏమవుతుందండి, 1575ని మనము 100తో డివైడ్ చేస్తే 100 15s 1500, రిమైండర్ 75 వచ్చింది. ఇక్కడికి వచ్చిన చిన్న గ్యాప్ అనేది నథింగ్ బట్ రిమైండర్ అనమాట. ఇట్లా ఇక్కడ ఎక్కడ గ్యాప్ రాకూడదు అంటే ఇక్కడ రిమైండర్ 0 ఉండాలి. ఇక్కడ 0 ఉండాలంటే మనం తీసుకునే డివైజరు 100 కాదు, ఏమై ఉండాలి, ఈ 1575ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసేది ఉండాలి. ఈ 1575 ఒక్కదాన్నే కదండి, 1216 కూడా. ఎందుకు స్క్వేర్ టైల్? మీరు చూడండి, ఇక్కడ 100 ఉందండి. ఇప్పుడు 12 రోస్ వాడనుకోండి, ఇట్లా 1200 అయిపోతుంది. ఇక్కడ 60 సెంటీమీటర్స్ గ్యాప్ వస్తుంది. ఆ 60 ఏంటిది, 1216ని 100తో భాగిస్తే వచ్చే శేషం. అందుకని చెప్పి మనము ఇక్కడ రిమైండర్ రాకూడదు, ఇక్కడ రిమైండర్ రాకూడదు. కాబట్టి మనకి ఈ రెండింటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్ కావాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్ 5 ఉంది, ఇక్కడ యూనిట్ ప్లేస్ 0 ఉంది కాబట్టి 5 పోతుంది కదా. మరి 5/5 టైల్ అని తీసుకుందామా? నాకు చిన్న టైల్ కాదు, పెద్ద టైల్ కావాలంటే ఈ రెండింటిని డివైడ్ చేసే పెద్ద నెంబర్ ఏంటి? ఒక ఇచ్చిన 2 నెంబర్స్ని డివైడ్ చేసే దాన్నే మనం కామన్ ఫ్యాక్టర్ అంటాం అనుకున్నాం. పెద్ద నెంబర్ కావాలంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలన్నమాట. అంటే మనకు వచ్చే సైజ్ ఆఫ్ ద టైల్ అనేది నథింగ్ బట్ HCF ఆఫ్ దీస్ 2 అన్నమాట.
ఇప్పుడు 1575కి 1260కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి అంటే ఎట్లా మీకు లాంగ్ డివిజన్ మెథడ్ చెప్పుకున్నాము. అంటే లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఏం చేస్తాము, పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తాము. ఒకసారి పోతుంది 1260, ఎంత వస్తుంది రిమైండరు 315 వచ్చింది. ఈ 315తో 1216 డివైడ్ చేస్తాము. 315 4 1260 రిమైండర్ 0 అయింది. మనకి ఎక్కడ 0 అయిందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే మనకి హెచ్సిఎఫ్ ఎంత అండి 315 అనమాట. అంటే మనం ఎంత సైజు టైల్ వాడొచ్చు అంటే 315 సెంటీమీటర్ టైల్ వాడొచ్చు. చూడండి 315 సెంటీమీటర్ టైల్ వాడితే 315 5 1575 ఎగ్జాక్ట్గా పోతుందా లేదా, పోతుంది. అందుకని సైజ్ ఆఫ్ ద టైల్ ఈస్ 315. కానీ సైడ్ 315 అయితే ఏరియా ఆఫ్ ద టైల్ ఎంత అవుతుంది, ఇది స్క్వేర్ కాబట్టి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా ఏంటిది, సైడ్ ఇంటూ సైడ్ కదా. సో 315 ఇంటూ 315, 315 5s, 315 4s, 5 4s 20. సో మై ఆన్సర్ 20 టైల్స్ అనమాట. మినిమం 20 టైల్స్ కావాలి. మీరు ఇది ఈ ఫార్ములా రాయకుండా కూడా చెప్పొచ్చు అండి. ఇప్పుడు చెప్పండి, నేను ఏమనుకున్నాము 315 5s అని కాబట్టి ఒక రోలో 5 వస్తాయి. ఇప్పుడు ఎన్ని రోస్ పడతాయి, ఈ 1260 315 ఎనీ టైమ్స్ 4 టైమ్స్ కాబట్టి 4 రోస్ పడతాయి. ఒక వరుసలో 5 ఉంటాయి, 4 వరుసలు అంటే 5 4 20. అదే మనం ఇక్కడ చేసేది ఫార్ములాలో. ఓకేనండి. సో మన ఆన్సరు 20 టైల్స్. నోట్ చేసుకోండి వీడియో పాజ్ చేసి. రైట్, చేసుకున్నారా? HCF of two numbers is 10 and sum of the numbers is 200. How many pairs of numbers are possible? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. HCF of two numbers is 10, సమ్ ఏమో 200 అయితే ఎన్ని పేర్స్ పాసిబుల్ ఆన్సర్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. చూద్దాం. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, HCF ఆఫ్ టూ నంబర్స్ 10 అంటే 10 అనేది ఆ రెండు నంబర్స్కి కామన్ ఫ్యాక్టరు. మనం చెప్పుకున్నాము 2 అనేది 8కి ఫ్యాక్టర్ అయితే 8 అనేది 2కి ఏమైంది మల్టిపుల్ అవుతుంది. అట్లానే ఈ 2 నంబర్స్కి 10 అనేది ఫ్యాక్టర్ అయితే ఆ 2 నంబర్స్ అనేవి మల్టిపుల్స్ ఆఫ్ 10 అవుతాయి. మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే 10 ఇంటూ 1, 10 ఇంటూ 2, 10 ఇంటూ 3 తెలియదు మనకి. సో మనం ఏమనుకుంటామంటే 10 ఇంటూ ఏ అండ్ 10 ఇంటూ బి అనుకుందాం ఈ 2 నంబర్స్. రైట్, ఇప్పుడు మనకి 10 అయింది, 10 ఇంటూ ఏ 10 ఇంటూ బి అనుకున్నాం కాబట్టి 10 కామన్ ఫ్యాక్టర్ పోతుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ 10A అండ్ 10B అనుకున్నప్పుడు ఈ ఏకి బికి మధ్యలో ఇంకేమి కామన్ ఉండకూడదు. ఎందుకంటే హైయెస్ట్ కామన్ నెంబర్ ఆల్రెడీ మీరు 10 తీసుకున్నారు కదా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని తీసేస్తే ఇంకేం కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఉండకూడదు కదా. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. A4B6 తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది 10 4s 40 అవుతుంది. A4 తీసుకుంటున్నాను, B6 తీసుకుంటున్నాను, 10 4s 40, 10 6 60. 40 60కి HCF ఎంత అవుతుంది, 10 అవుతుందా? 10 20 పోతుంది కదా, 22s 23s అంటే అప్పుడు HCF 20 అవుతుంది. మన క్వశ్చన్లో 10 అని ఇచ్చాడు. ఇప్పుడు 40 60 అంటే HCF 20 అవుతుంది. ఎందుకు 20 అవుతుందంటే మీరు తీసుకున్న ఈ 4కి 6కి కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది. ఆ 2 ఇంటూ 10 HCF 20 అవుతుంది. కానీ మనకి HCF ఆల్రెడీ 10 అని ఇచ్చినప్పుడు మనం 4 6 తీసుకోకూడదు. ఎందుకంటే HCF ఆన్సర్ చేంజ్ అయిపోతుంది అన్నప్పుడు. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ ఉండవు. ఇన్ అదర్ వర్డ్స్ ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్స్ కావాలి. మనం చెప్పుకున్నాం ఈ నంబర్స్ ఇంట్రోలో 2 నంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు అంటే ఆ రెండింటిని కో ప్రైమ్స్ అంటామని, అవునా? సో ఇక్కడ ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్స్ కావాలి. ఇన్ అదర్ వర్డ్స్ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో లెట్స్ సీ స్టూడెంట్స్, ఇప్పుడు 2 నంబర్స్ 10A 10B అండి. సమ్ ఆఫ్ ద నంబర్స్ 200 అయింది. ఈ 10A ప్లస్ 10B ఈజ్ 200. మీరు 10 రెండు వైపులా కొట్టివేస్తే ఏమవుతుంది, A ప్లస్ B 20 వచ్చింది. ఏ అండ్ బి 20 వచ్చింది, కానీ ఏకి బికి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదంటే ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. 1 ప్లస్ 19 20 అవుతుందండి. A1 B 19 అయింది అనుకోండి, 1 ప్లస్ 19 20 అవుతుంది కదా. ఈ రెండింటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ లేదు కదా, తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. 2 అండ్ 18 కూడా 20 అవుతుంది, తీసుకోవచ్చా అండి? లేదు. ఎందుకు? 2కి 8కి 18కి 2 కామన్ ఫ్యాక్టర్. 3 17 తీసుకోవచ్చా? 3 ప్లస్ 17 20 ఓకే. ఏ అండ్ బి ప్లేస్లో 3 అండ్ 17 అనుకోవచ్చు. కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? లేదు కదా, రెండు ప్రైమ్ నెంబర్స్ ఏం లేదు. నెక్స్ట్ చెప్పండి, అన్నీ రావాల్సిన అవసరం లేదు. 4 16 తీసుకోవచ్చా? 4 16 తీసుకోకూడదండి, 4 కామన్ ఫ్యాక్టర్ ఉంది. నెక్స్ట్ 5 15 తీసుకోవచ్చా? 5కి 15 కూడా 5 కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, లేదు. నెక్స్ట్ 6 14 తీసుకోవచ్చా? లేదు. అగైన్ 2 కామన్ ఫ్యాక్టర్ కదా, తీసుకోకూడదు. 7 13 తీసుకోవచ్చా? 7 ప్లస్ 13 20 తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. 7కి 13 కామన్ ఫ్యాక్టర్ లేదు కదా. 8 12 తీసుకోవచ్చా? లేదు, 4 కామన్ ఫ్యాక్టర్ ఉంది. 9 11 తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. కామన్ ఫ్యాక్టర్ ఏమి లేదు 9కి 11కి.
10, 10, 20 అవుతుంది. తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎందుకు? 10 అనేది కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి ఎన్ని ఆన్సర్స్ అవుతున్నాయండి? 1, 2, 3, 4. సో అంటే మనకి ఎన్ని పేర్స్ పాసిబుల్ అంటే 4 ఆన్సర్స్. ఇప్పుడు ఏ ప్లేస్లో, బి ప్లేస్లో మనము 4 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. అంటే అప్పుడు మనకి 4 డిఫరెంట్ పేర్స్ ఆఫ్ నంబర్స్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు A1, B19 అనుకున్నాం అనుకోండి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? ఆ నంబర్స్ 10 into 1 10, 10 into 19 190. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటి మొత్తం 200, ఇటు HCF 10. అట్లా మనము 4 పేర్స్ రాయొచ్చు అనమాట. మనకి నంబర్స్ ఏమిటి అని అడగలేదు, ఎన్ని పేర్స్ వస్తాయి అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ అక్కడ వదిలేయచ్చు. మళ్ళీ 10 190, 30 170 ఇవన్నీ ఆన్సర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎన్ని పేర్స్ వస్తాయి? 4 పేర్స్ వస్తాయి. రైట్? ఇట్లా మీకు LCM SCF బేసిక్ డెఫినేషన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనండి, నోట్ చేసుకోండి. మనము తర్వాత వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ LCM అండ్ SCF క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్, మీరు ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా మెయిల్ ఐడి ఉంది అక్కడ, sr.gorantlove@gmail.com అని మెయిల్ చేయొచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ లింక్డ్ఇన్లో కూడా @srgorantlove నన్ను రీచ్ కావచ్చు. తర్వాత వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.